మళ్ళీ పరిచయం గోపాలకృష్ణ వీళ్ళంతా తిక్క పిల్ల అంటారంటగా. ఇలాగే మాట్లాడతాను కదా, నేను చేయనండి ఆ సినిమా అలా అంటుంటాను. అసలు ఏంటి అమౌంట్ ఇంత వస్తుంది, ఈ సినిమా చేస్తే ఇంకొంచెం 10 మంది ఇదవుతుంది, పేరు వస్తుంది, అలా ఉండదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, చేయను ఇలా చెప్పేదానండి. నేను ఎన్నో సినిమాలు ఇంట్రెస్ట్ లేదని వదిలేసాను. నాకు ఇప్పుడు చేయాలని లేదు, గ్యాప్ ఖాళీగా బెంగళూరుకి వెళ్ళిపోయేదాన్ని, అన్ని ఫోన్ ఆఫ్ చేసి ఇలా ఇండస్ట్రీ దూరంగా వెళ్ళిపోవడం. చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాను, ఎవరు వేయలేదు మా ఈటీవీలో. విధి టైప్ కాదు, అన్వేషిత టైంలో చెప్పాను, దిస్ ఇస్ మై లాస్ట్ సీరియల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్ చేయను అని చెప్పాను. వాళ్ళు ఎక్కడ వేయలేదు. అంటే ఫేట్ ఉంటుంది కదా, మళ్ళీ తిరిగి సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. మళ్ళీ అప్పుడు ఒకసారి చెప్పా, ఒకసారి అయితే యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని అనుకున్నాం కూడా మా వారి కోసం. సరే ఆయన జాబ్ అక్కడ ఉంది, బాగుంది లైఫ్, అక్కడ వెళ్ళిపోదామంటే రెడీ అయ్యాం అంతా. వీసా వచ్చేసింది 6 years వరకు. లాస్ట్కి నాకు వెళ్ళాను అక్కడికి, 1 month చూశాను. నాకు ఏమాత్రం నచ్చలేదు, లైఫ్ చాలా బోరింగ్గా అనిపించింది. ఏంటో మనకు క్రియేటివిటీ లేదు, ఏమి లేదు, ఒక మొనాలిటీ. అసలు వారు ఆఫీస్ నుంచి వస్తారు, నేనేం చేయాలి ఇంట్లో అని. సరే నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం ఇండియాకి అంటే ఆఫ్టర్ నేను వచ్చేసాను 1 monthకే. ఆయన ఒక 6 months తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేసారు. సో అలా క్విట్ చేసేద్దాము ఇండస్ట్రీ అలా అంతా అనుకునేది. అందుకే తిక్క పిల్ల అని అనేవాళ్ళు. సెపరేట్ ఇంటరాక్షన్ ఉంది మీకు గోపాలకృష్ణ గారితో? ఫస్ట్ మూవీ వీళ్ళు కదా, ఫస్ట్ మూవీ కదా, అంత ముందు కూడా ఒక మూవీ కోసం వాళ్ళు అడిగారు అన్నాను కదా. మీకు అది చెప్పలేదు అనుకుంటాను, చెప్పలేదు. అదే నాకు మౌనపోరాట సినిమా ఎలా వచ్చిందంటే, నేను శారదా గారు ఒక సినిమా మూవీ చేస్తున్నారు. ఆవిడ మూవీ చేస్తుంటే దానికి ఫొటోస్ ఈయన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ ఫొటోస్ ఏదో వెళ్ళినప్పుడు చూసేసి పిలిపించి, ఓకే ఈ అమ్మాయి కూడా ఈ మూవీలో తీసుకుంటున్నాం అన్నారు. అనుకున్న తర్వాత మూవీ షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళాను. హీరోయిన్, బట్ ఏంటంటే కొంచెం కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ అలాంటిది. 3 అమ్మాయిలు అనమాట. అంతగా డీటెయిల్ గుర్తులేదు కానీ అది అలాంటిదే. వెళ్తే నేను అడిగాను, స్టోరీ ఏంటి చెప్పండి, నా క్యారెక్టర్ ఏంటి, నాకు క్లియర్ తెలియకపోతే నేను చేయను అని చెప్పి అప్పుడే, ఇంకా అప్పుడు అందరికీ ఏమి సినిమాలు చేయలేదు, అప్పుడే అడిగాను. అడిగితే ఎవరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పలేదు. నేను ధైర్యం ఎక్కువ కదా నాకు, డైరెక్ట్గా శారదా గారి దగ్గరికి వెళ్ళాను. మేడం నా క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. నిజంగా ఇప్పుడు మాట్లాడతాను లేదనండి, అప్పుడు తెలియని ధైర్యం ఉంటుంది, ఒక ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు ఎవరికి మనం భయపడం. వెళ్ళి నా క్యారెక్టర్ ఏంటండి అన్నాను. నీకు చెప్పలేదా అన్నారు. చెప్పలేదు మేడం అంటే, డైరెక్టర్ని పిలిచి స్టోరీ చెప్పన్నారు. చెప్తే కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న ఇది చేస్తే హీరోయిన్గా చేయాలి, లేకుంటే చేయకూడదు, మానేయాలి, 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను నేను మైండ్లో. అందుకని వెళ్ళి ఆ మేడం దగ్గర చెప్పాను, మేడం నాకు అలా ఇష్టం లేదు, నాకు మెయిన్ హీరోయిన్ చేయాలని అనిపిస్తుంది అని చెప్పాను. ఓకే అమ్మా, ఇందులో ఆల్రెడీ బుక్ అయిపోయింది, మళ్ళీ చేంజ్ చేయడం కష్టం అవుతుంది, ఆల్రెడీ షూటింగ్ వేరే స్టార్ట్ అయిపోయింది ఈరోజు, నెక్స్ట్ చూద్దామన్నారు. ఓకే మేడం థ్యాంక్ యూ అని వచ్చేస్తుంటే అప్పుడు సితారా స్టిల్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఫస్ట్ డే కదా ప్రెస్ మీట్ అంతా ఉంది. ఆయన చూసేసి మీ ఫొటోస్ ఇవ్వండి, ఉషా కిరణ్ మూవీస్లో కొత్త అమ్మాయి కోసం చూస్తున్నారు, మీ ఈ ఏజ్లోనే ఉండాలి, మీలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, నాకు ఉషా కిరణ్ మూవీస్ అంటే నిజంగా తెలియదండి. అప్పుడు ఇంటికి రండి, ఇక్కడ లేదండి ఫొటోస్ అన్నాను. సరే ఇంటికి వచ్చారు, ఏదో ఒక ఫోటో ఇచ్చాను, అందులో మేకప్ కూడా లేదు. ఇదే ఉంది నా దగ్గర ఫోటో, చిన్న ఫోటో ఒకటి ఇచ్చాను అని ఇలా చూసేసి ఓకేనమ్మా అని వెళ్ళారు. చూడండి ఎంత మనం కాదనుకున్నా మనకు అది రాసి పెట్టుంటే అది మనకే వస్తుంది, ప్రతి దీని మీద రాసి పెట్టేసి ఉంటుందండి ఇది మీదే అని. వెళ్ళి ఆయన చూపించారు, ఇమ్మీడియట్గా పిలిపించారు. డైరెక్టర్ గారు ఉన్నారు, అట్లు రామారావు గారు అందరూ ఉన్నారు. వెళ్ళగానే సరేమా ఏం చేసావంటే, ఏదో తమిళ సినిమా అది చేశాను సార్ అన్నాను. సరే యాక్ట్ చేయన్నారు. సరే మనం కొంచెం అది అప్పుడే నేర్చుకున్నాం కదా, చెప్పాను కదా కొంచెం కొంచెం నేర్చుకున్నాను అప్పుడే అని బోల్డ్గా యాక్ట్ చేశాను ధైర్యంగా. మాకు నా ధైర్యం నచ్చింది. యాక్ట్ చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చాయి నాకు, ఆ సీన్, ఆ సెంటిమెంట్ సీన్ వాళ్ళకి ఇంకా నచ్చేసింది. ఈ ఏజ్లో అమ్మాయి ఇంత బాగా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది, బాగుంది అని. సరే అప్పుడు వాళ్ళు ఫస్ట్ మేకప్ టెస్ట్, ఆ మేకప్ టెస్ట్ మళ్ళీ గెటప్స్ అంతా వేసి అన్నీ చేసి పర్ఫార్మెన్స్ చూసి ఓకే అన్నాక మళ్ళీ ఆ మూవీ చేయడం అవన్నీ జరిగిందనమాట. సో అది అలా అనమాట ఇండస్ట్రీకి రావడం. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు రైటర్స్ కాబట్టి వాళ్ళతో మాట్లాడేదాన్ని, అలా తెలుసు, వాళ్ళు బాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే ఉంటారు. ఎస్ అది. మీ జీవితంలో ఇప్పటివరకు పెద్ద మచ్చ మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్? అవునండి. ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏం జరిగింది ఇప్పుడు అవసరం చెప్పండి, చెప్తేనే అంటే అందుకేగా మన ఇంటర్వ్యూ. నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటూ వచ్చాను ఇక్కడికి, చాలా స్ట్రాంగ్గా ఉండి మాట్లాడాలి. నేను మీకంటే ఎమోషనల్